గురుగారు మీరు సేవ గురించి ఇప్పుడు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మీరేమైనా ట్రస్ట్ పెట్టడం కానీ ఇట్లా సేవ చేయటం వ్యక్తిగతంగా ఏమైనా జరుగుతుందా? ఇప్పుడున్న జనరేషన్లో ఉండే వాళ్ళకి మీరేమైనా సేవ చేయటం గురించి ఏమైనా సజెస్ట్ చేస్తారా? అవునమ్మా, నేను మా తల్లిదండ్రుల పేరు మీద చెక్కిల జయప్రద చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. అంటే నేను ఎవరి నుంచి కూడా డబ్బు తీసుకోలేదు, నా సేవింగ్సే నన్ను ఒక కార్పస్ ఫండ్ కింద పెట్టేసి ప్రతి సంవత్సరము ఒక 10 మంది విద్యార్థులకు, అంటే అందులో కూడా ఒక కండిషన్ పెడతాను నేను. అంటే మనం కొన్నిసార్లు ఏదైనా ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు. 90% మార్క్స్ వస్తే నేను వాళ్ళని చదివిస్తున్నాను, 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు. అదేవిధంగా ఒక 10 మందికి ప్రతి సంవత్సరం కూడా కంటి ఆపరేషన్లు చేయిస్తాను. అంతేకాకుండా MNJ క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ నిలోఫర్ దగ్గర. దానికి ప్రతి సంవత్సరము 2 ఎక్విప్మెంట్స్, ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ వాళ్ళకి నేను మా ట్రస్ట్ తరఫు నుంచి ఇస్తాను. చలికాలము ఒక 100 మందికి బ్లాంకెట్స్ అవి ఇస్తాను. అంటే నేనేమంటానంటే నాకు ఈ అవకాశం ఉంది, నేను చేశాను. కొందరు అనొచ్చు, ఏమండి మా దగ్గర అంత అవకాశం లేదని. కానీ ఒక్క వ్యక్తికి ఇచ్చేంత అవకాశం అయితే ఉంటుంది. మీరు సంవత్సరానికి ఒక్క బ్లాంకెట్ కొనేంత అవకాశం ఉంటుంది. ఎంత ఉంటుందండి? 200 రూపాయలు. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఏదో మల్టీప్లెక్స్లో సినిమాకి పోతే, ఫ్యామిలీతో పోతే కనీసం ఈ రోజులలో 2,000 పైనే అవుతుంది, కానీ తక్కువ కాదు. 4 పోతే మీరు ఒక నెలలో దాన్ని సాక్రిఫైస్ చేయండి. మీ పిల్లలతోటి ఇక్కడ అనాథాశ్రమంలోకి వెళ్ళి వాళ్ళకు ఒక భోజనం ఏర్పాటు చేయండి. లేదు చదువుకున్న వాళ్ళం ఉన్నాం, ఒక సంవత్సరానికి ఒక చిన్న స్కూల్లో ఒక 30,000 40,000 ఫీజు అవసరం ఉంటే వాళ్ళకి మీరు ఇది ఏర్పాటు చేయండి, ఒక్క స్టూడెంట్కి ఏర్పాటు చేయండి. అంటే ఆ విధంగా మనం ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే మనమే కాకుండా మనం నలుగురికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. అందులోకి ఏంటంటే మనం చేయడము ఎవరి కొరకో కాదు, గొప్ప కొరకు కాదండి. కనీసము నేనేమనుకుంటానంటే మనకు ఈ జన్మనిచ్చిన ఆ ఈశ్వరుడు తను ఏమనుకుంటాడంటే, అరే నేను వీడిని పంపించినందుకు భూమిపైనకి వీడు నలుగురికి సహాయం చేస్తున్నాడు అన్న భావన ఆ స్వామికి కలిగిందనుకో, అంతకు మించి ఇంకేముందండి? వారి రుణం మనం తీర్చుకున్న వాళ్ళం, అంతే కదా. లేకపోతే ఒకసారి ఆలోచించండి, నాకు ఈ క్షణాన మానవ జన్మ కాకు కుక్క జన్మ వచ్చినుంటే నేనేమైనా చేసేవాడిని. అందు గురించి ఉన్న ఈ అవకాశాన్ని ఎంతో కొంత మీరు ఎంత చేయలేమండి అంటారు. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో మన తల్లులు ఉంటారు, ఇప్పుడు మీరే ఉన్నారు ఇంట్లో. ప్రతిరోజు మీరు వంట చేయడానికి మార్నింగ్ బియ్యం అది పెడతారు. ఆ రోజు ప్రతిరోజు మీరు ఏం చేయండి, ఒక పిడికడ బియ్యం మీ ఇంట్లో వాళ్ళతో పాటు ఒక ఖాళీ డబ్బాలో ఈ పిడికడ వేస్తూ పోండి. 1 వీక్ అయితే మీకు 1 కేజీ అవుతుంది. ఆ కేజీని మీరు మజ్జిగతో కలిపిన అన్నం చేయండి, లేదా పులిహోర చేయండి, సాంబార్ రసం చేయండి, ఒక గుడికాడ వెళ్ళి ఒకరికి పెట్టండి, మీరు చూడండి. అంటే ఇది మనము పెద్దగా ఏం చేయలేం. పెద్దగా ఎప్పుడు చేయగలుగుతాం? మనతోటి కాదు. పెద్దది చేయాలంటే దేవుడే చేయాలి. ఒక సునామీ మనం సృష్టించగలుగుతామా? ఒక భూకంపం సృష్టించగలుగుతామా? ఈ చిన్నవి చేస్తే సరిపోతుంది. అది కూడా చేయలేమండి అనుకుంటాం. ఇప్పుడు మనం వెళ్తూ ఒక ఇడ్లీ ప్యాకెట్ కొనుక్కొని ఒకరికి ఇచ్చి వెళ్ళామనుకోండి, చూడండి ఎంత ఆనందపడతారు, ఆకలి తీరుస్తారు. విద్య కొరకు సహాయం చేయండి. ఒక్క విద్యావేత్త అయితే వాళ్ళు ఒక నలుగురిని పోషించగలుగుతారు. ఇప్పుడు ఒక యాచకుడికి మనం ఇడ్లీ ఇస్తే జీవితాంతం ఇడ్లీ ఇస్తుంటాం. అదే ఒక చిన్న కుర్రాడికి మనం విద్య నేర్పిస్తే వాడు ఏ ఇంజనీరింగ్ అయిపోయి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాడి వల్ల ఇంకొక నలుగురు ఆధారపడి వాళ్ళ పైకి వస్తారు. ఈ విధంగా మనం ఆలోచిస్తుండాలి. చిన్నగా చేయండి, నేనేం పెద్దగా చేయడం లేదు, కానీ నాకు తృప్తి ఏంటంటే మా అమ్మ నాన్న పేరు మీద మా అమ్మ నాకు ఏదైతే నేర్పించిందో అది మా నాన్నగారు నేర్పించిన సంస్కారము. ఎందుకంటే మా నాన్నగారు టికెట్ ఇన్స్పెక్టర్గా ఉండి, అంటే బస్సులలో టికెట్స్ చెక్ చేస్తారు. బస్సులలో కొద్దిగా అవినీతి ఉంటుంది, మనం అందులోకి పోకూడదు. ఆ అవినీతిని పట్టుకున్నప్పుడు కండక్టర్లు లంచం ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ మా నాన్నగారు ఎప్పుడు తీసుకునేవాళ్ళు. ఒక్కటే మాట అనేవాడు, అట్లాంటి డబ్బు తీసుకుంటే విషంతో కలిపిన అన్నం అవుతుంది, మీ నోట్లో పెట్టిన వాడిని అవుతాను అనేవాడు. మా అమ్మగారేమో ఎంతసేపు కూడా విద్య, తర్వాత తను నేర్పించిందంతా కూడా నాకేంటంటే, నీకు ఎవరైనా సహాయం చేస్తే జీవితకాలం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనిషి సహాయం చేయలేదు, నువ్వు వెళ్తుంటే ఒక చెట్టు కింద నీడ ఇచ్చిందనుకో, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పలానా రాజమండ్రి దగ్గర ఆ చెట్టు నీకు నీడ ఇచ్చిందని. ఈ విధంగా చెప్పేది. ఈ విధంగా తల్లిదండ్రులు నేర్పించి చిన్నవే చేయండి. పెద్ద ఏం చేయలేం మనం. సంవత్సరానికి ఒక యూనిఫామ్ ఇప్పియగలుగుతాం మనం ఒకరి పిల్లలకు, లేదు ఒక 10 నోట్బుక్స్ ఇప్పియగలుగుతాం. ఈ విధంగా ఆలోచిస్తుంటే అంటే ఎలా మరి ఈ బీదరికం పోతుందంటే విద్యావేత్తలు అయితేనే అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ వల్ల మనకి బీదరికం పోతుంది, ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటాము, ఒకరికొకరం తోడుంటాము, ప్రేమ అనేది పెరుగుతుంది. అది మనం చేయాల్సిందండి.